అభిమన్యు మహాభారతంలోని అత్యంత వీరుడైన యువయోధుడు. ఆయన అర్జున మరియు సుభద్ర కుమారుడు, అలాగే లార్డ్ కృష్ణ మేనల్లుడు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు కౌరవులు చక్రవ్యూహం అనే క్లిష్టమైన వ్యూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అర్జునుడు యుద్ధరంగంలో లేకపోవడంతో ఆ వ్యూహాన్ని ఛేదించగలిగినవాడు అభిమన్యుడే. ధైర్యంగా చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అతను అనేకమంది కౌరవ యోధులను ఓడించి తన పరాక్రమాన్ని చూపించాడు. రథం ధ్వంసమైన తరువాత ఖడ్గంతో, తరువాత గదతో శత్రువులనెదుర్కొన్నాడు. చివరికి కౌరవ మహారథులు కలిసి నియమాలకు విరుద్ధంగా దాడిచేసి అతనిని వీరమరణం పొందేలా చేశారు. అభిమన్యుడి మరణం మహాభారతంలో అత్యంత విషాదకరమైన ఘట్టంగా నిలిచింది. అభిమన్యుడు ధైర్యానికి, త్యాగానికి, కర్తవ్యనిష్టకు ప్రతీకగా యుగయుగాలపాటు చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు.